సార్ పోసాని కృష్ణ మురళి గారు అయితే ఒప్పుకున్నారు. కేవలం నేను సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ్ ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివాను, నా ఇంటెన్షనల్ ఏం లేదు అని చెప్పి ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులో వీళ్ళిద్దరూ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇక్కడ రమ్య పోసాని కృష్ణమురళి ఏదైతే చెప్పారో స్క్రిప్ట్ ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసింది వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ రెడ్డి అనే విషయాన్ని పోలీసులకు చెప్పాడు. అదే స్టేట్మెంట్ వాళ్ళు రాసి కోర్టుకు కూడా సబ్మిట్ చేశారు పోలీసులు. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కేసులు సుమారుగా పోసాని కృష్ణమురళి మీద 15 కేసులు నమోదై ఉన్నాయి. ఇది ఫస్ట్ కేసే. అతను మాట్లాడి దీన్ని బట్టి చూస్తే మనము ఈ గత 5 ఏళ్ల పరిపాలనలో పోసాని కృష్ణమురళి మాట్లాడిన ప్రతి మాట వెనుకల వైసీపీ పార్టీనే చేయించింది, సజ్జల రామకృష్ణారెడ్డి గారే చేయించారనే దానికి ఇప్పుడు ఈయన చెప్పిన స్టేట్మెంట్ అన్నిటికీ వర్తిస్తుంది. అంటే 5 years నుంచి ఆయన స్క్రిప్ట్ అందిస్తున్నాడు, పోసాని కృష్ణమురళి బూతులతో దాడి చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని అండ్ సజ్జల భార్గవ రెడ్డిని యాడ్ చేసే అవకాశం ఉందా అనేసి మీరు అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే తప్పకుండా మిమ్మల్ని మీకు ఆ ఉద్దేశం, మనకు ఆ ఉద్దేశం లేనప్పుడు ఎవరో ఒకరు ప్రేరేపితం చేస్తారు. ఎవరు చేశారు అంటే కనుక పలానా వాళ్ళు చేసినప్పుడు ఈ కేసులో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంటుంది.